అటు తిరుమలలో కూడా ఎండలు మండిపోతున్నాయి. ఎండ తీవ్రతకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో 36 నుంచి 38 వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండకు భక్తులు ఇబ్బందులు పడకుండా టీటీడీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎండ తీవ్రతకు భక్తులు కాళ్ల కాలకుండా పైపులతో నీటిని వెదజల్లుతున్నారు. భక్తుల దాహార్తి తీర్చడానికి శ్రీవారి సేవకులతో మొబైల్ నీటి ట్యాంకులతో భక్తులకు తాగునీరు అందిస్తున్నారు. మరోవైపు మానవీధుల్లో శ్రీవారి ఆలయంలో పరిసరాల్లో ఎండ వేడిమి నుంచి భక్తులకు రక్షణగా పందిళ్లు వేశారు. ఇక మరిన్ని వివరాలు అందించేది మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. క్షేత్రం తిరుమల చల్లదనానికి మారిపేరు. అయితే ఈ ఏడాది ఎండలు విపరీతంగా ఉండడంతో తిరుమలలో కూడా ఎండలు మండిపోతున్నాయి. మనం శ్రీవారి ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఇవాళ కూడా అంటే 32 నుంచి 36 డిగ్రీలు ఉష్ణోగ్రతలు తిరుమలలో నమోదవుతున్నాయి. చూడొచ్చు మనము తిరుమలలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం వెలుపలకు వస్తారు. అక్కడ కాళ్ళు గాలే పరిస్థితి, అంటే ఎండ వేడిమికి విపరీతంగా ఉంటుంది. తిరుమలలో ఇక్కడ బండలు ఉంటాయి, ఇక్కడంతా కూడా విపరీతమైన వేడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కాళ్ళు కాలకుండా ప్రధానంగా ఇక్కడ ఎవరు పాదరక్షలు ధరించే అవకాశం ఉండదు. అంటే శ్రీవారి ఆలయ పరిసరాలు కాబట్టి ఇక్కడ ఎవరు పాదరక్షలు ధరించరు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు కాళ్ళు గాలే పరిస్థితి అనేది ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే టీటీడీ భక్తులకు కాళ్ళు గాలకుండా ప్రధానంగా ఇక్కడ నీటిని వెదజల్లుతోంది. మనం చూడొచ్చు ఏదైతే పైపులు ఉంటాయో పైపుల నుంచి నేరుగా నీటిని వెదజల్లి ఇక్కడ పరిసరాలంతా కూడా చల్లబరిచే కార్యక్రమం అయితే చేపడుతుంది. ఇక్కడ ప్రధాన ఉద్దేశం భక్తులకు కాళ్ళు కాలకుండా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే మొత్తం మీద తిరుమలలో చూసినట్లయితే ఎండలు గత కొంతకాలంగా కూడా మండిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు భక్తులకు కాళ్ళు కాలకుండా ఉండడానికి మాడ వీధుల్లో వైట్ పెయింట్ వేశారు. ఇప్పటికే వైట్ పెయింట్తో పాటు చలువు పందిళ్ళు కూడా విస్తృతంగా వేయడం జరిగింది. ఈ చలువు పందిళ్ళు శ్రీవారి ఆలయానికి ఎదురుగా చలువు పందిళ్ళు అంటే భక్తులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి, భక్తులకు కాళ్ళు కాలకుండా భక్తులకు ఎండ వేడిమి తగలకుండా ఉండడానికి చలువు పందిళ్లను వేయడం జరిగింది. మొత్తం మీద ఇటు శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు మాడ వీధులంతా కూడా టీటీడీ ఎప్పటికప్పుడు చల్లబరిచే కార్యక్రమాన్ని అయితే చేస్తోంది. మరోవైపు టీటీడీ వినూత్నంగా గత బ్రహ్మోత్సవాల నుంచి కూడా తిరుమలలో భక్తులకు మొబైల్ క్యాన్ల ద్వారా వాటర్ని భక్తులకు సరఫరా కూడా చేస్తోంది. అంటే మొబైల్ క్యాన్లని తీసుకొని శ్రీవారి సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ వెనుక భాగంలో వీపుకు తగిలించుకొని వాటిని భక్తుల వద్దకు నేరుగా వెళ్ళి అవసరమైన భక్తులకు నీటిని ఇవ్వడం జరుగుతుంది. అంటే తాగునీటిని అందివ్వడం జరుగుతుంది. ఇటు తిరుమలలో విస్తృతంగా వివిధ ప్రాంతాల్లో జలప్రసాద కేంద్రాలు ఉన్నప్పటికీ టీటీడీ నేరుగా భక్తుల వద్దకే ఈ జలప్రసాదాన్ని తీసుకెళ్లి అందించే కార్యక్రమాన్ని కూడా చేస్తుంది. అంటే మొత్తం మీద తిరుమలలో వేసవి తాపం నుండి భక్తులను కాపాడడానికైతే టీటీడీ అనేక జాగ్రత్తలు అయితే తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత మండిపోయి అంటే విపరీతంగా ఉండే అవకాశం ఉంది కనుక టీటీడీ మరిన్ని జాగ్రత్తలు తీసుకునే దిశగా కూడా యోచన చేస్తుంది. కెమెరామ్యాన్ యశ్వంత్తో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.